రాష్ట్రంలోని యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. దీంతో సీట్ల భర్తీపై ఉన్నత విద్యాశాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. అత్యంత డిమాండ్ ఉన్న సిఎస్ఈ సీట్లే మిగిలిపోయాయి. జేఎన్టీయూ, ఓయూ యూనివర్సిటీలో సగానికి పైగా సీట్లు నిండలేదు. ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఓవరాల్ గా రాష్ట్రంలో 11,836 సీట్లు మిగిలిపోయాయి. సీట్లను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సర్కార్. ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో ప్రైవేటు కాలేజీల దందాను అరికట్టేందుకు సర్కార్ మరో అడుగు ముందుకేస్తోంది. ఇన్సైడ్ స్లైడింగ్ తర్వాత కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన బీటెక్ సీట్లకు స్పాట్ ప్రవేశాలను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో దీనిపై చర్చించిన ఆఫీసర్స్ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తీసుకోనున్నారు. ఈసారి విద్యార్థుల ఇన్సైడ్ స్లైడింగ్ ను ప్రభుత్వమే చేపడుతూ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాకు చెక్ పెట్టిన నేపథ్యంలో స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం సిద్ధం కావడంతో కాలేజీల దందాకు అడ్డుకట్టపడనుంది. వాస్తవానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 70% కన్వీనర్ కోటా, మిగిలిన 30% బి కేటగిరీ సీట్లున్నాయి. కన్వీనర్ కోటా సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. అయితే 3 ఫేజ్ల కౌన్సిలింగ్ తర్వాత ఇన్సైడ్ స్లైడింగ్ నిర్వహిస్తారు. గత విద్యా సంవత్సరం వరకు ఆ ప్రక్రియనే కాలేజీలు చేసేవి. దీంతో డిమాండ్ ఉన్న సీట్లను బ్లాక్ చేసి మిగిలిన సీట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచేవారు. తర్వాత నిర్వహించే స్పాట్ అడ్మిషన్లలో డిమాండ్ ఉన్న సీట్లను అమ్ముకునేవారు. అయితే ఈసారి విద్యాశాఖనే ఇన్సైడ్ స్లైడింగ్ చేయడంతో ప్రైవేటు కాలేజీల దందాకు చెక్ పడింది. కౌన్సిలింగ్ లో సీట్లు పొందని వారిని మాత్రమే స్పాట్ కౌన్సిలింగ్ కు అనుమతించాలా? ఎంసెట్ లో అర్హత సాధించిన వారికి అవకాశం ఇవ్వాలా? లేదా ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలా అనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సింది. స్లైడింగ్ లో ఉన్న వారికి బ్రాంచ్లు కేటాయిస్తారు. వారు కొత్త బ్రాంచీల్లో 25వ తేదీన చేరడానికి గడువుంది. ఆ తర్వాత స్పాట్ ప్రవేశాలు చేయాల్సినందున సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. మరో 2-3 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను ప్రభుత్వం భర్తీ చేయాలనుకోవడం మంచి నిర్ణయం అంటున్నారు విద్యావేత్తలు. కౌన్సిలింగ్ లో సీట్లు రాని విద్యార్థులకు ఉపయోగపడుతుందని ప్రైవేటు కాలేజీల దందాకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందంటున్నారు.